మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా చిన్నానను చెప్పేసి అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుంటారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తాను కూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి రైట్. ఇది అంటే పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి అంశం ఎట్లా జరిగింది ఏంటి అనేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అప్పటికి ఇన్వెస్టిగేషన్ టీం కూడా అసలు ఏం జరిగింది అనేది చెప్పలే. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయుధం ఒక గొడ్డలే అనే విషయాన్ని చెప్పారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చెప్పింది బలమైన ఆయుధం అని. కానీ జగన్మోహన్ రెడ్డి గొడ్డలే అని చెప్పేశారు క్లియర్గా. నిజంగానే అది ఇప్పుడు చూస్తే గొడ్డలే. మరి ఎట్లా తెలిసింది? రైట్. సుబ్బారావు గారు సార్, ఏంటి సార్ 6 సంవత్సరాలు అవుతోంది, పూర్తిగా దీంట్లో అనుమానితులు లేదనంటే సాక్షులు ఒక్కొక్కరిగా మరణిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటికి తెలుస్తుంది ఏంటి? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు, దాని గురించి మనం ప్రస్తావించుకోవాలంటే జరిగిన తప్పిదాలు, చేసిన ప్రసంగాలు, జరుగుతున్న విచారణ, ఇవన్నీ కనుక చర్చించుకుంటే మనకు టైం చాలు. ఎంచేతంటే ఎప్పుడైతే ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిందో, హత్య జరిగిన తర్వాత బాహ్య ప్రపంచానికి తెలియకుండా మొదటగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి. భారతీ రెడ్డి గారికి ఫోన్ చేశారు, పైకి పిలిచారు. తర్వాత ఈయన విన్నాడు. బాహ్య ప్రపంచానికన్నా ముందుగా మీకు తెలిసినప్పుడు మీ సాక్షి పత్రికలో ఏమని చెప్పారు? అసలు మీకు మీ సాక్షి పత్రికలో అది నారాసుర రక్త చరిత్రని ఎలా రాశారు అంటే మీకు ఎవరో చెప్పున్నారు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరో వీళ్ళు బహిర్గతం చేయాలి, ఏం చెప్పారు ఏంటనేది. ఆ దిశలో విచారణ జరగల. రెండోది, అసలు ఈవినింగ్ నువ్వు వెళ్ళేటప్పటికి విచారణ సంస్థలకు తెలియకుండానే నీకు అది గొడ్డలతో ఈ హత్య చేయబడింది అని చెప్పేసి ఎలా చెప్పావు? నీకు ఎవరు ఇచ్చారా సమాచారం? ఆ దిశలో విచారించాలి కదా. ఆ దిశలో విచారణ జరగల.